కాకినాడ రూరల్ తూరంగి బుల్లబ్బాయిరెడ్డి కాలనీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబల సతీష్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజల పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాలకు పైగా కాలనీకి ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ సమస్యల వలయంగా ఉందని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా ఇంటి పన్ను ఇవ్వడం లేదని, అడిగితే అధికారులు త్వరలో ఇస్తామని చెప్తున్నారు తప్ప నేటి వరకు ఇంటి పన్నులు లేవని, మౌలిక సదుపాయాలు కల్పించమంటే కాలనీ నుండి ఎటువంటి ఆదాయం లేదని తిరిగి అధికారులు చెప్తున్నారని తెలిపారు. దాదాపు కాలనీలో 1000 మంది ఉంటున్నారని, ఏ వీధికి డ్రైనేజీ సౌకర్యం లేదని, డ్రైనేజీ లేక వర్షం వస్తే సీసీ రోడ్లు మోకాళ్ల లోతు నీరు నిల్వ ఉంటుందని, పిల్లలు, వృద్ధులు, పెద్దలు విషజ్వరాలతో బాధపడవలసి వస్తుందని తెలిపారు. బుల్లబ్బాయిరెడ్డి కాలనీకి హైవేకు అనుసంధానంగా ఉన్న రహదారి ముళ్లకంపలతో, కంకర రోడ్డుతో, వీధి లైట్లు లేక భయానకంగా తయారైందని ప్రజలు ఆవేదన చెందారు. అర్ధరాత్రి ఆ దారి గుండా కాలనీలోకి వెళ్లాలంటే అదును కాసి కొందరు దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఆ ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటున్నారని, ముఖ్యంగా మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కాలనీ వాసులు తెలియజేశారు. అదేవిధంగా కాలనీ పార్కు చెత్తతో, మురికితో నిండిపోయింది. 6 నెలల నుండి కుళాయిల్లో మురికి నీరు వస్తుందని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, వాటర్ ట్యాంకర్లు పంపమంటే పంపడం లేదని తెలిపారు. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, తక్షణమే బుల్లబ్బాయిరెడ్డి కాలనీ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి శివకోటి రాసు, జిల్లా కమిటీ సభ్యురాలు వడ్లమురి మంగ, కుమారి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బుల్లబ్బాయిరెడ్డి కాలనీలో దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి కాలనీ ఏదైనా కాకినాడలో ఉంది అంటే అది బుల్లబ్బాయిరెడ్డి కాలనీ అని ఈరోజు మనం ఈ కాలనీ పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం. ఎందుకు అని అంటే కనీసం డ్రైనేజీ నిర్మాణాలు ఎక్కడ కూడా లేవు. ప్రతి ఇల్లు దాదాపు 1000 మంది కుటుంబాలు నివసించే బుల్లబ్బాయిరెడ్డి కాలనీలో 20 సంవత్సరాల నుంచి కూడా మురికి నీరు చేత్తో తోడుకునేటువంటి పరిస్థితి. నేటికి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చాలా గొప్పలు చెప్తూ ఉంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చాలా సంతృప్తి చెందామని చెప్పేసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఈరోజు ప్రకటనలు చేయడం అంటే, ఈరోజు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బుల్లబ్బాయిరెడ్డి కాలనీ మీకు కనబడలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. కనీసం ఈ కాలనీకి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వీళ్ళ స్థితిగతులు మీరు ఇప్పుడు దాకా తెలుసుకున్నారా అని మేము కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు వర్షం వస్తే ఆ డ్రైనేజ్ నీరు, వర్షం నీరు నిలిచిపోయి ఆ నీరు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఈరోజు ఇళ్ళన్నీ కూడా మునకకి గురవుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక విష జ్వరాలకి గురవుతూ అనేక అనారోగ్య బాధలతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. గతంలో బుల్లబ్బాయిరెడ్డి కాలనీలో సమస్యలు పరిష్కరించమని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో మేము ధర్నా చేసి ఫిర్యాదు చేస్తే అప్పుడు డిఆర్ఓ గారు ఏం చెప్తారంటే, బుల్లబ్బాయిరెడ్డి కాలనీ ఇంకా నిధులు మాకు లేవు, ఆ నిధులు వచ్చిన తర్వాత మీ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అంటే 20 సంవత్సరాల నుంచి కూడా కాలనీకి నిధులు రాలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తూ ఉన్నారు, ఈ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారు, అసలు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ పరిస్థితి మరి ఎట్లాగా వీళ్ళు పరిస్థితిని చూస్తారని మాకైతే అర్థం కాని పరిస్థితి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ బుల్లబ్బాయిరెడ్డి కాలనీలో కనుక మౌలిక సదుపాయాలు కల్పించకపోతే భవిష్యత్తులో మేము పోరాటం విస్తృతం చేస్తామని చెప్పేసి మేము ఒకటే చెప్పదలుచుకుని ఉన్నాం. ఇక మరీ ముఖ్యంగా ఈ బుల్లబ్బాయిరెడ్డి కాలనీకి హైవేకి కనెక్టింగ్ రోడ్లో ఆ రోడ్డు నిర్మాణం లేదు, అలాగే లైట్లు కూడా అందుబాటులో లేవు. రాత్రులు అయితే మహిళలు కానీ, పురుషులు కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా రావాలన్నా దొంగల బెడద ఎక్కువగా ఉంది. గంజాయి బ్యాచ్లు తిరుగుతూ ఉన్నాయి. అర్ధరాత్రులు మనుషులపైన దాడులు చేసి సెల్ ఫోన్లు అలాగే నగదు కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఈరోజు బుల్లబ్బాయిరెడ్డి కాలనీ బయట చివర్లో ఇటువంటి పరిస్థితి నెలకొందంటే
ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నెలకొంది. అసలు బుల్లబ్బాయిరెడ్డి కాలనీకి కాకినాడకి సంబంధం ఉందా లేదా? ఇదేమైనా పాకిస్తాన్లో ఉందా, లేదంటే ఎక్కడైనా బంగ్లాదేశ్లో ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకే ఒక డ్రైనేజ్ వేశారు, 1000 కుటుంబాలకి ఒకటే ఒక డ్రైనేజ్ వేశారు. ఎందుకు వేశారో కూడా తెలియదు. ఆ డ్రైనేజీ నీరు ఎటు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కనీసం ఈ పరిస్థితి నుంచి ఈరోజు ఈ పాలకవర్గం ఆలోచించాలా, లేకుంటే కనుక భవిష్యత్తులో మీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు రంబాల సతీష్, భారతీయ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.